వీడియోలో నేను షుగర్ కార్న్ఫ్లోర్ లేకుండా కుల్ఫీ అయితే చేస్తున్నాను ఇంట్లో. I have a surprise for you. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈరోజు ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే చూసేయచ్చు మీరు ఇందులో. మార్నింగ్ పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు. ఒకటి కొంచెం లేవడం లేట్ అయింది హెల్త్ బాగాలేకపోవడం వల్ల. రెండు మా వాళ్ళిద్దరు పాప అయితే పన్నీర్ పరోటా కావాలంది ఈరోజు. మా హస్బెండ్ కూడా ఇంకా నాకు కూడా అదే పెట్టేసేయి అని అన్నారు. ఆయన చాలా తక్కువ అలా చెప్పడం, అంటే చెప్తారు కానీ నేనే అలా పెట్టడానికి ఇష్టపడను. సరే ఇవాళ నా కర్రీ ఏమొద్దు, ఆ మామిడికాయ చట్నీ ఉంది కదా అది వేసి నాకు కూడా పెట్టేసేయి అన్నారు. సో ఇద్దరికి పన్నీర్ పరోటా చేసి పెట్టేశాను కాబట్టి ఈజీగా అయిపోయింది. మార్నింగ్ ఇంక నేను లంచ్ రెసిపీస్ ఏం రికార్డ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్కి మాకు రాగి జామ ఫ్రూట్, పాప అయితే దోశ తినేసి వెళ్ళింది. సో అది ఇంక ఇప్పుడైతే తను వచ్చే టైం అవుతుంది. ఈరోజు మన వీడియోలో నేను షుగర్ కార్న్ఫ్లోర్ లేకుండా కుల్ఫీ అయితే చేస్తున్నాను ఇంట్లో. ఇవన్నీ సమ్మర్లో పిల్లలు అడుగుతూనే ఉంటారు కదా, ఐస్ క్రీమ్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని. వాళ్ళకి ఏదో ఒకటి మనం చేస్తూనే ఉండాలి. అండ్ మంచి మంచి సమ్మర్ కూలర్స్ చేస్తే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. చాలా హెల్దీ పిల్లలకి. ఓన్లీ థింగ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇస్తున్నాం అనే ఒక రిగ్రెట్ తప్ప మిగతాది ఏమి ఉండదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ. ఆ రెసిపీ కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను. అండ్ నా లంచ్ టైం కూడా అయిపోయింది. రైస్ పెట్టేశాను. ఈరోజు మన తురుము పచ్చడి టేస్ట్ చేసి చెప్పాలి కదా ఎలా ఉందో ఏంటి అనేది. మీకు కూడా ఇంట్రెస్ట్ రావాలి, పట్టుకోవాలి. అప్పుడు నేను అడిగాను, మీరు ఎవరు కామెంట్ చేయలేదు. మీకు తురుము పచ్చడి ఇష్టమా లేకపోతే ముక్కల పచ్చడి ఇష్టమా అని. చూసారా చెమటలు పడుతున్నాయి బాగా. ఎండ పెరిగిపోయింది మాకు కూడా. ఈరోజు చూపిస్తానులేండి బయట సన్న ఎలా ఉంటుంది పాప వచ్చే టైం. కానీ అసలు ఫుల్ వేడి, మామూలుగా కాదు, వడగాలు వచ్చినట్టే ఉంటుంది అప్పుడే. ఇంకా మాకు జూన్ వరకు సమ్మరు అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో అది పరిస్థితి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, నైట్ వరకు కంటిన్యూ చేస్తా చెప్పినట్టే. ఇప్పుడైతే మనం మన ఆవకాయ పచ్చడి టేస్ట్ చేసేద్దాము. మరి చేసి చక్కగా వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని ఆవకాయతో తినేస్తాను ఈరోజు. నేను కూడా మార్నింగ్ ఏం చేయలేదు కాబట్టి కర్రీ ఏం లేదు. సో దాంతో తినేస్తా హ్యాపీగా. మా పాప వచ్చాక తను ఏం తింటానంటుందో చూసి దాన్ని బట్టి తనకైతే చేసి పెడదాం. అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంకా మన కుల్ఫీ విషయానికి వచ్చేద్దాం. ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నేనైతే ఒక 12 వరకు డేట్స్ తీసుకున్నాను, ఒక 15 వరకు క్యాష్యూస్, సాఫ్రాన్ కావాలి, 2 ఇలాచీ, అండ్ ఈ పేపర్ కప్స్ కావాలి, కొద్దిగా ఒక 2-3 క్యూబ్స్ పన్నీర్ అయితే కావాలి. నేను డెఫినెట్గా మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి నా మాట మీద నమ్మకంతో. ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. డేట్స్, ఇలాచీ, క్యాష్యూస్ అండ్ కొంచెం సాఫ్రాన్. ఈ సాఫ్రాన్ నేను కాశ్మీర్ నుంచి తీసుకొచ్చాను చెప్పాను కదా. దానిలోకి మీరు 1 కప్పు వేడి పాలు పోయాలి. నేను కప్ ఫుల్ పోయలేదు, కొన్ని పక్కన పెట్టాను, ఎందుకో మీకు తర్వాత చెప్తాను. దీన్ని ఇలా మీరు హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేయండి. బాగా సోక్ అవ్వాలి డేట్స్ అండ్ నట్స్. సో హాఫ్ అన్ అవర్ దాన్ని అయితే పక్కన పెట్టేసి సోక్ అవ్వడానికి మనం ఆవకాయ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి నా లంచ్ ప్లేట్ అయితే రెడీ విత్ ఫుల్ ఆఫ్ గీ. యాక్చువల్గా మనం ముక్కల పచ్చడితో కంపేర్ చేసుకుంటే దీనిలో ఆయిల్ తక్కువే పడుతుందని చెప్పాలి. ఆవకాయలో వేసినట్టు వేస్తాం కదా దానికి ఆయిల్, దీనికి కొంచెం వేస్తే చాలు. ఇదే తురుము పచ్చడి ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, అంటే ఇది 1 మంత్ అలా నిల్వ ఉంటుంది కదా. మెంతిపిండి, ఆవపిండి వేయకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇన్స్టెంట్గా ఆ రోజు కూడా కన్జ్యూమ్ చేసేయచ్చు. బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, పికిల్ తిన్నా ఉన్న ఫీల్ ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. చక్కగా మనం ఆవకాయ పట్టే వరకు ఒక 1 వీక్ ముక్కల పచ్చడి, 1 వీక్ తురుము పచ్చడి అలా తినేసామంటే హాయిగా అప్పుడు ఆ కొత్త ఆవకాయ వచ్చేస్తుంది. ఆవకాయ కూడా తినేయచ్చు. మీకు ఏ పికిల్ అంటే ఇష్టమో నాతో చెప్పండి. మీకు వెజ్ పికిల్స్ ఇష్టమా, నాన్ వెజ్ పికిల్స్ ఇష్టమా అనేది. నాకు నాన్ వెజ్ పికిల్స్ తక్కువే, అంత ఇష్టమే ఉండదు. మా హస్బెండ్ కూడా అంతే. ఆయన మామూలుగానే అసలు పికిల్స్ అంటేనే అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు. రోటి పచ్చళ్ళు చేయంటారు. డైలీ మనం మిక్సీ పచ్చళ్ళు చేసుకుంటాం కదా అవి. సో నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి యాజ్ యూజువల్. ఇప్పుడు పెడితే నోట్లో బ్లాస్టే. తినండి. ఇప్పుడైతే నేను తినేస్తా. కంప్లీట్ 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేయండి. మళ్ళీ యాడ్ చేసే అవసరం లేకుండా బాగుంది చాలా.
వేడిలో ఈ పచ్చళ్ళు తింటే బోల్డ్ అంత వేడి చేసేది, అయినా సరే తినాల్సిందే, తినకుండా మనం ఉండలేం. సో నేనైతే నా లంచ్ చేసేస్తాను. మీరు లంచ్ చేశారా లేదా, లంచ్లో ఏం చేసుకున్నారనేది నాతో చెప్పేయండి. అండ్ మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తున్నాయి కదా, తప్పకుండా అవన్నీ ట్రై చేసేయండి. ఇంకా అలా లంచ్ చేసేసాను. పాప వచ్చేలోపు కుల్ఫీ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇవి 1/2 an hour సోక్ అయిపోయిన తర్వాత చల్లారిపోతాయి కూడా పాలు. మిక్సీ జార్లోకి తీసుకొని నేను ఒక 4 cubes పన్నీర్ అయితే తీసుకున్నాను థిక్ కన్సిస్టెన్సీ కోసం. అండ్ మీకు దీనివల్ల ప్రాపర్గా మీరు బయట కుల్ఫీ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మిక్సీ పట్టేసుకున్నారు కదా, ఇప్పుడు పన్నీర్ వేయడం వల్ల అదంతా థిక్గా అయిపోయింది చూడండి, క్యాష్యూస్ పన్నీర్ వల్ల. సో ఇప్పుడు నేను ఇందాక కొన్ని పాలు ఉంచాను కదా పక్కకి, ఆ పాలు ఇప్పుడైతే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా పేపర్ కప్స్, మేము ముగ్గురం కదా 3 పేపర్ కప్స్ తీసుకున్నాను. మీరు మౌల్డ్స్లో వేసుకోవడం కన్నా ఒక్కసారి పేపర్ కప్స్లో ట్రై చేయండి. మీకు డీమౌల్డ్ చేసేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది పేపర్ కప్స్ వల్ల. నేను చూపిస్తాను మీకు అది. ఇక్కడైతే 3 కప్స్లో సరిపడా పోసేసి, మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే చాలా పని ఈజీ అవుతుంది. నాకు కొంచెం టఫ్ అయింది, నా దగ్గర సిల్వర్ ఫాయిల్ రీసెంట్గానే అయిపోయింది కాబట్టి నేను ఈ క్లింగ్ ర్యాప్తో అయితే కవర్ చేశాను. కప్పునంతా ఇలా కవర్ చేసేసి, మీరు మనం పన్నీర్ టిక్కా చేసుకునే స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ అయినా పర్లేదు, ఐస్ క్రీమ్ స్టిక్స్ అయినా పర్లేదు. ఫాయిల్ పేపర్కి అయితే ఏ స్టిక్ అయినా ఓకే, బట్ నేను ఇక్కడ క్లింగ్ ర్యాప్ తీసుకున్నాను కాబట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్ కొంచెం సతాయించాయి కాబట్టి మామూలు స్టిక్సే పెట్టాను, టిక్కా స్టిక్స్. ఇదని మీకు ఎండ చూపిస్తాను కదా, ఇది చూడండి, ఇది 2:30కి 2:20కి మా పాప బస్ బయలుదేరుతుంది, మెసేజ్ వస్తుంది, నేను 2:30కి వెళ్తాను. ఇది పార్క్ ఏరియా. హలో, ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. సర్ప్రైజ్ ఈవినింగ్ క్రికెట్ నుంచి వచ్చాక చెప్తాను. ఇప్పుడు చెప్పలేవా? చెప్పకూడదు. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. ఈవినింగ్ క్రికెట్ అంటే 3 గంటలు ఉన్నామా? ఓకే, 5 hours కావాలి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అలా అయితే వచ్చేసాం. మా పాప స్నాక్ తినేసి తన టీవీ టైం తను ఎంజాయ్ చేసేసింది, తర్వాత క్రికెట్కి కూడా వెళ్ళిపోయింది. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ సర్దే క్లిప్ అయితే ఇది లాస్ట్ వీక్ది. లాస్ట్ వీక్లో మధ్యలో కూడా ఒకటి యాడ్ చేశాను కదా, ఈరోజు ఫోన్ క్లియర్ చేస్తుంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ సర్దిన వీడియో నాకు కనిపించింది. ఐ థింక్ ఇది చిల్లీ చికెన్ చేసిన రోజుది అనుకుంటా. ఆ రోజు వీడియో లెంత్ అయిపోతుందని ఇది ఆపేశాను. ఇది అలానే ఫోన్లో ఉండిపోయింది, నిన్న ఫోన్ క్లియర్ చేస్తుంటే కనపడింది. సరే మీతో షేర్ చేద్దాం కదా అని చూపిస్తున్నాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా నేను వీక్లీ వన్స్ క్లియర్ చేస్తూనే ఉంటాను, అది మెస్సీ అయిపోతూనే ఉంటుంది. యాక్చువల్గా పాపవన్నీ ఆ రూమ్లోనే ఉంటాయి, ఇక్కడ ఓన్లీ నావి మా హస్బెండ్వే. ఆయన నీట్గానే ఉంటారు కాబట్టి మెస్సీ అయిపోతాయి అనడం కన్నా నేనే మెస్సీ చేసుకుంటానని చెప్పాలి. హడావుల్లో గబగబా రెడీ అవ్వాలని నా చేతులతో నేనే మెస్సీగా చేసుకొని తర్వాత సర్దుకుంటూ ఉంటాను అనమాట. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు నా వీడియోస్ అండ్ సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది, రీచ్ పెరిగితే నాకు మోటివేషన్ పెరుగుతుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించే షెల్ఫ్ ఉంది చూసారా, ఇదే మెయిన్, ఇది రోజు వాడతాను నేను. ఇక్కడ నా రెగ్యులర్గా యూస్ చేసే క్రీమ్స్, డే క్రీము, నైట్ క్రీము, లిప్ బామ్స్, మాయిశ్చరైజర్ అలాంటివన్నీ ఇక్కడే ఉంటాయి, కుంకుమతో సహా, బొట్టు బిళ్ళలు అన్నీ. కాబట్టి ఇదే ఎక్కువ మెస్ అవుతూ ఉంటుంది, ఇక్కడే అన్నీ పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ అంత ఖాళీగా ఉంది కదా, రేపు ఎప్పుడైనా మెస్ ఉన్నప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి ఆ కుంకుమరిని పిక్ చేసుకునే ఖాళీ కూడా ఉండదు, అంత ఇదైపోద్ది. ఇంకా కిందకు వచ్చేసరికి ఎప్పుడైనా ట్రావెల్ చేసేప్పుడు వాడే ట్రావెల్ పౌచెస్, హెడ్ బ్యాండ్స్ అలాంటివన్నీ ఉంటాయి, ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు పెట్టేవి. ఫైనల్గా ఇలా అయితే సర్దేశాను. మీకు చూపించడానికి 1 minute చూపెట్టాను కానీ నాకు మాత్రం 1/2 an hour to 40 minutes అయితే పట్టింది. మీరు మీ డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఇలా ఆర్గనైజర్స్ పెట్టుకుంటారా? ఎప్పుడైనా ఆర్గనైజర్స్ పెట్టుకుంటేనే ఏ ప్లేస్ అయినా ఆర్గనైజ్డ్గా ఉంటుందని నేనైతే నమ్ముతాను. అండ్ ఇంకా మా పాప క్రికెట్కి వెళ్ళి వచ్చేసింది, 5 hours కూడా అయిపోయింది హ్యాపీగా. మన కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డీమోల్డ్ చేసి చూసేద్దాం. ముందుగా ఇలా ఫాయిల్ పేపర్ అయితే తీసేయండి. పేపర్ కప్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా చింపేయచ్చు అనమాట. అదే మౌల్డ్స్ అయితే వాటిని వాటర్లో పెట్టాలి, డీమౌల్డ్ చేయాలి, ఈలోగా ఒక్కొక్కసారి లోపల కుల్ఫీ కరిగిపోద్ది. అంటే సమ్మర్లో వాటర్ కొంచెం వేడిగా వస్తాయి కదా, అందుకని అలా చెప్తున్నాను. ఇదైతే ఈజీ ప్రాసెస్. హాయ్ తల్లి, హలో, హౌ ఇస్ ఇట్? అమేజింగ్. బయటికి వెళ్ళి కుల్ఫీ కొనాల్సిన అవసరమే లేదు, అన్నీ ఇంట్లోనే. ఓకే, హోమ్ మేడ్. నువ్వు కుకింగ్ మాస్టరీ అయిపోయావమ్మా, నీకు ఒక మాస్టరీ అవార్డు కొనాలి, ఇవ్వాలి, కొనాలి, కొని ఇవ్వాలి. ఓకే,
టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే ఎంజాయ్. బాయ్. బాబు. ఎస్. హలో బాబు. హలో బుజ్జి. ఏదో ఒకటి చేస్తుంది, ఎదురు కెమెరా తీసుకొచ్చి పెడుతుంది అనుకుంటున్నావు కదా. నేనేం అనుకోవట్లా, బాగుంది, టేస్ట్ ఉంది. యూ లైక్ ఇట్ బాబు? యా, ఐ లవ్ ఇట్, నైస్. మొన్న పెడుతున్నట్టుందా? వాళ్ళు ట్రై చేయొచ్చా లేదా జెన్యున్గా చెప్పు. ట్రై చేయొచ్చు, బాగుంది. స్వీట్ సరిపోయిందా? సఫిషియంట్, కరెక్ట్గా ఉంది. ఓకే. స్వీట్నర్ ఏంటో తెలుసా? ఏంటి? డేట్స్. ఓహో సూపర్, అయినా బాగుంది, తెలియట్లా డిఫరెన్స్. ఓకే, నో షుగర్, నో కార్న్ఫ్లోర్. సూపర్ సూపర్, హెల్దీ ఆల్సో. యా, గుడ్ గుడ్. ఓకే ఎంజాయ్. డెఫినెట్లీ ట్రై చేయాలి అందరూ. ఓకే ఓకే బాయ్, ఎంజాయ్. బాయ్ బాయ్. ఇంకా అలా ఐపీఎల్ చూస్తూ మేమైతే మా కుల్ఫీ ఎంజాయ్ చేసేస్తున్నాం. ఇంత కష్టపడి చేసాం, మరి మనం తినపోతే ఎలా చెప్పండి. నేను కూడా నా కుల్ఫీని అయితే ఎంజాయ్ చేసేసాను. అండ్ ఆ తర్వాత డిన్నర్ ప్లాన్స్ కూడా చూడాలి కదా. డిన్నర్కి మా వాళ్ళు ఏం తింటారంటే లైట్గా రైస్ తినేస్తూ ఉన్నారు. నేనైతే ట్యూస్డే కాబట్టి టిఫిన్ తినేస్తాను. అండ్ ఇక్కడైతే చామదుంపలు పులుసు చేస్తున్నాను. ఇవి లాస్ట్ వీక్ తీసుకొచ్చాను. ఆ చామదుంపలు ఏంటో అండి, పైకి పాడైపోయినట్టు కూడా కనిపించవు. అప్పటికి పావు కిలో 30 రూపీస్ పెట్టి తెచ్చాను. నాకు చాలా ఇష్టం చామదుంపల పులుసు అన్న ఫ్రై అన్న. నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాము. ముందుగా ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని మగ్గడానికి పెట్టేయండి. ఈ గ్యాప్లో నేను పక్కనే ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ అయితే ఇచ్చేసాను చామదుంపలు ఉడకడానికి. వాటిని ముందే ఉడకపెట్టుకోకపోతే పులుసులో అస్సలు ఉడకవు. బాయిల్ చేసిన తర్వాత అందులో సగం అయితే పోయాయి, అంతవరకు తీసేసి మిగతావైతే వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కారం, ధనియా పౌడర్, మీకు సరిపడా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేయడమే. బాగా మంచి బాయిల్ వచ్చి దీన్ని దగ్గర అవడానికి మీరు కన్సిస్టెన్సీ కోసం ఏం వేయక్కర్లేదు. చామదుంపలే బోల్డంత స్టిక్కీగా ఉంటాయి కాబట్టి దాని నుంచి జిగురు వచ్చేసి దగ్గరకు అయిపోతుంది. పులుసు దగ్గరకు అయిపోయినప్పుడు టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్క అయితే వేస్తాను నేను. అండ్ పులుసు పొడి కూడా వేయాలి, కానీ ఈరోజు ఏదో మూడ్లో వంట చేస్తూ అదైతే యాడ్ చేయలేదు. కానీ నేను అన్ని పులుసుల్లో అదైతే యాడ్ చేస్తాను. అండ్ మాకు పులుసులో లైట్గా స్వీట్నెస్ ఇష్టం. మీలో ఎంతమందికి అలా ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అది సంగతి. ఇంక ఇప్పుడు బెల్లం కూడా వేసాను. ఇప్పుడు చక్కగా దగ్గరికి అయిపోయింది చూసారా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎమ్మి చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. మా వాళ్ళు పులుసుతో ఎంజాయ్ చేశారు. నేనైతే ఇడ్లీ పిండి ఉంటే దాంతో చక్కగా రొట్టె వేసుకొని మంచిగా జీలకర్ర ఎక్కువ వేసి రొట్టె వేసుకొని మన మామిడికాయ పచ్చడితో తినేసి నేనైతే నా డిన్నర్ ఎంజాయ్ చేశాను. తర్వాత కిచెన్ పైపైన సర్దేసుకొని ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేయడానికి వచ్చేసాను. మనం గిన్నెలు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటామో వాటిని పెట్టే టబ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా డైలీ క్లీన్ చేయడం అంత ఇంపార్టెంట్. చాలామంది ఈ విషయం మర్చిపోతూ ఉంటారు. గిన్నెలు సర్దేసి మళ్ళీ అదే గిన్నెల బుట్టలో పెట్టేస్తూ ఉంటారు. అలా కాదు, దాన్ని రోజు నీట్గా క్లీన్ చేస్తూ ఉంటేనే హైజీన్గా ఉంటుంది. మీలో ఎంతమందికి నాలాగా ఈ హైజీన్ పిచ్చి ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు నా లైఫ్ స్టైల్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. మీరు నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేకపోతే అక్కడ నాకు DM కూడా చేసేయచ్చు, మనం మాట్లాడుకుందాం. తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వీడియోలో చూపించినంత ఫాస్ట్గా కాకపోయినా నార్మల్గా నా గిన్నెలు అయితే కడిగేసుకొని ఆ పని పూర్తి చేశాను. తర్వాత ప్లాట్ఫామ్ మీద అన్నీ తీసేసే గిన్నెలు కడుగుతాను కాబట్టి ఇప్పుడు నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. మన రీయూజబుల్ టిష్యూస్ ఉంటాయి కదా నా దగ్గర, దాంతో అవన్నీ పెట్టేసుకొని అసలే ఇక్కడ ఇరుకంటే ఈ చిన్న ట్రైపాడ్ కుకింగ్ కోసం ఫుల్ టైం కిచెన్లోనే ఉంటుంది. దాన్ని అప్పుడప్పుడు పక్కన ఆనియన్ బాస్కెట్ మీద పెడతాను, కానీ ఇప్పుడు పులుసు అవన్నీ రికార్డ్ చేశాను కాబట్టి ఇక్కడే ఉంది. ఫైనల్గా దాని ప్లేస్లో పెట్టేస్తాను. సోక్ చేసినవన్నీ అక్కడ పెట్టినప్పుడు. స్టవ్ కూడా నేను ఆఫ్టర్నూనే నీట్గా క్లీన్ చేశాను కుల్ఫీ చేసిన తర్వాత. కాబట్టి ఇంకా పెద్దగా దాంతో పనేం లేదు. వాళ్ళు ఎక్కువ కుకింగ్ చేయలేదు కదా, పొద్దున మా వాళ్ళకి పరాటాతో సరిపెట్టేశాను కదా, అందుకని అనమాట. సో ఇదండి ఈరోజు ఈ చిన్న వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. కుల్ఫీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి చాలా హెల్దీ. సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.